Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss paper B, paper 1B for Telangana students, limits and continuity, formulas. Limit extends to a x to the power of n minus a to the power of n by x minus a. అంటే మనకి ఈ విధంగా లిమిట్ కనుక ఫామ్ అయి ఉంటే మనం దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, n ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఫార్ములాస్ ఇలా: లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఈక్వల్స్ టు 1. అంటే sin x by x 0 దగ్గర 1 అవుతుంది అనమాట, దీని వాల్యూ 1. అదేవిధంగా ఇక్కడ ఈ ఎయిత్ ఫార్ములా చూసామంటే sin ax by x అంటే ఇక్కడ 1, సో 1, సో ఇక్కడ a sin ax by a, సో దీని వాల్యూ a ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఉన్నప్పుడు. అదేవిధంగా tan x by x ఈక్వల్స్ టు 1 అంటే 1 వాల్యూ దీన్ని. అదేవిధంగా tan ax అంటే a. సో ఇది ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనమాట ఫార్ములా. sin x by x ఈక్వల్స్ టు 1, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఈక్వల్స్ టు 1. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax by x ఈక్వల్స్ టు a. tan x by x అంటే ఇక్కడ 1, అదేవిధంగా ఇక్కడ a అనమాట. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే దీని వాల్యూ ఈ ఫార్ములాని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ 1 బై ఎక్స్, సో దీని పవర్ 1 బై ఎక్స్, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ రెండిటి లిమిట్ అప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఈ. ఓకే, అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ p by x హోల్ టు ది పవర్ ఆఫ్ qx, దీని వాల్యూ e టు ది పవర్ ఆఫ్ pq. అదేవిధంగా ఇక్కడ ఈ ఫార్ములాలో చూసామంటే px ఇక్కడ p by x, ఇక్కడ px, సో దీని వాల్యూ ఏమైంది, ఇక్కడ పవర్ వచ్చి ఇంటూ ఇక్కడ q by x, సో ఇది వాల్యూ కూడా e టు ది పవర్ ఆఫ్ pq. ఈ ఫార్ములాస్ అన్నీ మనం ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నెక్స్ట్ అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై, దీని వాల్యూ వచ్చి లాగ్ ఆఫ్ ఏ బేస్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అదేవిధంగా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, సో ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అయినప్పుడు దీని వాల్యూ 1. అర్థమైంది కదా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎం అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాని ఎన్ బై ఎం ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం, ఎన్ బై ఎం ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ 1 ప్లస్ ఎక్స్ బేస్ బై ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అంటే దీని వాల్యూ 1. ఈ ఫార్ములాస్ మనం ఎక్సర్సైజ్లో సింప్లిఫికేషన్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాం, అప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8Aలో ఫస్ట్ ప్రాబ్లం, కంప్యూట్ ది ఫాలోయింగ్ లిమిట్స్. ఇప్పుడు మనం ఈ లిమిట్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సొల్యూషన్, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ ఏ టు ది పవర్ ఆఫ్ 2 బై ఎక్స్ మైనస్ ఏ అని చెప్పారు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా మనం లిమిట్ కనుక అప్లై చేసామంటే చూడండి, ఇప్పుడు లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్
x tends to a x to the power of ఏ ఎక్స్ ఉన్న చోటంతా మనం ఏ సబ్స్టిట్యూట్ చేసామంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేమైపోయింది ఏ మైనస్ ఏ, సో మొత్తం 0 అయిపోయింది. కాబట్టి ఇలా కాకుండా మనం కాస్త సింప్లిఫై చేసి 0 రాకుండా చేద్దాం. చూడండి ఇలా సింప్లిఫై చేసి ఎలా వస్తుందో దీని వాల్యూ. సొల్యూషన్ లిమిట్ x టెండ్స్ టు ఏ. మనం ఇది ఏ ఫార్ములాలో ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందా? చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఇదే ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనం ఇప్పుడు దీన్ని ఇలా ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చా? సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ ఏ, అదేవిధంగా ఎక్స్ మైనస్ ఏ. సో ఇప్పుడు డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఈ ఎక్స్ మైనస్ ఏ గెట్ క్యాన్సల్. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఏ వాల్యూని ఇప్పుడు ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు 2a. సో దిస్ ఈజ్ ద వాల్యూ. సో మనకి ఇచ్చిన లిమిట్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకుండా సింప్లిఫై అవుతుందేమో చూసుకొని అప్పుడు లిమిట్ని అప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో దీంట్లో సింప్లిఫై చేయడానికి ఏం లేదు, ఇప్పుడు మనం డైరెక్ట్గా అప్లై చేసేద్దాం. ప్రాబ్లంలో వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 0 అయ్యే ఛాన్సే లేదు. సో మనం ఇప్పుడు దీన్ని 1 స్క్వేర్ 1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3, 1 ప్లస్ 2 ప్లస్ 3, సో 6. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేమి వాల్యూ మనకు వస్తుంది, 0 కాదు. సో మనం ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/0 మైనస్ 3 0 ప్లస్ 2 ఈక్వల్స్ టు 1/2. దిస్ ఈజ్ ద వాల్యూ. సో అదేవిధంగా ఫోర్త్ ప్రాబ్లం కూడా మనం సింప్లిఫై చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 3. సో 1/3 ఎక్స్ ప్లస్లో 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 + 1 ఈక్వల్స్ టు 1/4. దిస్ ఈజ్ ద వాల్యూ. ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటే లిమిట్ని మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. సో సొల్యూషన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు, ఇక్కడ కూడా ఏమి 0 అయ్యే ఛాన్స్ లేదు. సో మనం లిమిట్ అప్లై చేసేద్దాం. సో లిమిట్ ఎక్స్ వాల్యూ 1 + 1/3 1 స్క్వేర్ మైనస్ 4 + 5. సో మొత్తం ఎంత అయింది, 2 + 1 3, 3 - 4 -1, -1లో నుంచి 5లో నుంచి -1 పోతే 4. సో 3/4. సొల్యూషన్ ఇక్కడ మనకేం 0 కాదు. సో డైరెక్ట్గా అప్లై చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ + 2/1 - 2. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన వాల్యూ 4/-1. 4 1 + 2 3. Sorry, 3 - 1. So -3. This is the values. So in this video we discuss formulas, exercise 8a, Roman number 1, first, second, third, fourth, fifth, sixth. If you have any doubts, you can ask in comments. You want to download these notes, you can download it from description. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.